అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివి కేక్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా కార్ థీమ్ కేక్ని ఏ విధంగా చేసుకున్నానండి. ఆ కార్ని ఏ విధంగా చేసుకున్నానని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నాను కదా. సో అదేనండి ఈ వీడియో. కార్ని ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ కేక్ బేస్ వచ్చేసి నేను 3 ఇంచెస్ కేక్ టిన్లో బేక్ చేసుకున్నానండి. ఇదైతే ఒక 1/2 kg వరకు వస్తుంది ఈ కేక్. మనం బెంటో కేక్ని బేక్ చేసుకుంటాం కదా, సో ఆ టిన్లోనే బేక్ చేసుకున్నానండి. నాకైతే ఈ సైజులో వచ్చింది. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నాను కదండి, అదైతే అంటే ఒక సైడ్కి కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నానండి సైడ్స్కి. అదైతే పైన పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా సెట్ అయ్యిందో లేదని చెప్పి. సో కరెక్ట్గా సెట్ అయింది. ఒక పీస్ తీసుకొని ఇంకో పీస్ని అయితే నేను వేరేగా పక్కన పెట్టేశాను అనమాట, అది అవసరం లేదని చెప్పి. నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం ఈ కార్ థీమ్ కేక్ చేయడం అనమాట. సో నేనైతే యూట్యూబ్లోనే చూశాను ఎలా చేయాలని చెప్పి. సో నేను యూట్యూబ్లో చూసుకొని చేశానండి. కానీ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ చూసారా చాలా హైట్ అయిపోయింది కదా. సో నేనేం చేశానంటే పైన ఒక లేయర్ అనేది కట్ చేశానండి. ఆ కార్ అనేది పైన బాటమ్ అనేది మరీ అంత ఎత్తుగా ఉన్న కొంచెం బాగా కనిపించదు కదా. సో అందుకని చెప్పి కొంచెం అయితే నేను కట్ చేసుకున్నానండి. అప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. ఈ మొత్తం కట్ చేసుకున్నంత ఒక గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. సో అదైతే నార్మల్గా ఇంట్లో ఎవరైనా తింటాను అంటే తినేయచ్చు, ఇంకా దేనికి పనికిరాదండి. ఆ వేస్ట్నంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే క్రమ్ కోట్ చేసుకుంటున్నానండి. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామని అయితే అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏమనిపించిందంటే మరీ ఎత్తు అనిపించిందండి. అందుకే ఒక లేయర్ అనేది తీసేసాను అనమాట. సో ఇప్పుడైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనిపించిందండి కార్ అనేది. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, సో విప్పింగ్ క్రీమ్తో మొత్తం క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నానండి. అప్పుడైతే మనకి తర్వాత డిజైన్ వేసేటప్పుడు కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇది ఫినిషింగ్ చేసేసాక అంటే దీన్ని క్రమ్ కోట్ మొత్తం చేసేసాక నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత మిగతా 2 కింద లేయర్స్ అనేవి వచ్చాయి కదా, అంటే 2 టైర్ కేక్ లాగా చేసుకున్నాను కదా, 2 బేసెస్ అనేవి అవైతే ఫినిషింగ్ చేసేసుకుని మంచి డిజైన్ అయితే వేసేసుకున్నానండి దాని మీద. ఇంకో విషయం ఏంటి అంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు లైక్ అనేది చిన్న విషయం కావచ్చు, సో మాకు అది చాలా పెద్ద విషయం అండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో అందుకని చెప్పి లైక్ చేయమని అడుగుతున్నానండి. నెక్స్ట్ అయితే పైన డిజైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ రెడ్ కలర్ని అయితే యూజ్ చేశానండి. కాకపోతే ఇక్కడ అంత నీట్గా కనిపించట్లేదు. కస్టమర్ అయితే రెడ్ కలరే యూజ్ చేయమని చెప్పారు. నేనేం చేశానంటే ఆ కంగారులోన రెడ్ కలర్ మిక్స్ చేయలేదండి. సో నేనేం చేశానంటే పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ పైపింగ్ బ్యాగ్లో రెడ్ కలర్ అనేది వేసుకొని చుట్టూ ఎలాగంటే ఆ కవర్ చుట్టూ అంటేస్తుంది కదా, సో లోపల వైట్ విప్పింగ్ క్రీమ్ అయితే వేసేసుకొని నార్మల్గా అంటే డిజైన్ అనేది వేసేసుకున్నాను అనమాట. పర్లేదు, బాగానే అనిపించింది నాకు కూడాను. కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా డార్క్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. ఇంకా బాగా లుక్ అనేది ఇంకా బాగా కనిపించేది కార్ లుక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐస్ అనేవి నేను ఫాండెంట్తో చేసుకున్నానండి. ఇవి ఈ ఐస్ పెట్టిన తర్వాత ఇంకా కేక్ లుక్ అనేది చాలా మారిపోయింది అనమాట. సో టైర్స్ అనేవి పెట్టుకున్నాను కదా, ఈ టైర్స్ కూడా నేను ఫాండెంట్తోనే చేసుకున్నానండి, బ్లాక్ కలర్ ఫాండెంట్తో. నాకైతే కస్టమరు ఒక రిఫరెన్స్ పిక్ పెట్టారనమాట కార్ది. ఈ కార్ లాగా కావాలి అని చెప్పారు. అదైతే రెడ్ కలర్లో ఉండి పైన ఎల్లో కలర్ కూడా కొంచెం వచ్చిందనమాట. సో అదైతే పెట్టమని చెప్పారనమాట. నేనైతే అందుకోసమని పైన ఎల్లో కలర్ కూడా గ్లాసెస్ లాగా కొంచెం పెట్టుకుంటున్నానండి. బర్త్డే బాయ్ 10th బర్త్డే కాబట్టి సో నేను పైన 10 కూడా రాసుకుంటున్నాను. అంటే కస్టమర్ కూడా చెప్పానమాట పైన 10 అనేది రాయండి అని చెప్పి. ఫైనల్గా కేక్ లుక్ అయితే ఇలా ఉందనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ లైటింగ్స్ అయితే పెట్టాలి కదా, సో ఎల్లో కలర్తోనే నేను లైటింగ్స్ అనేవి పెట్టేసుకుంటున్నానండి. ఫైనల్గా కేక్ అదే కార్ థీమ్ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.